రంజాన్ మాసం అంటే ముస్లిం సోదరులు రోజా పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు ప్రభుత్వము ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. ఇదే సందర్భానికి సంబంధించినటువంటి ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్కి సంబంధించిన టీఆర్ఎస్కేవి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు ముస్లిం సోదరులకు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, నగేష్ కుమార్, ట్యాక్సీ సెక్టర్ రాష్ట్ర అధ్యక్షులు మాసిక్ ఏ మదద్ ఫౌండేషన్ ఎండి ఫైముద్దీన్, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మరియు తదితరులు కార్మిక సోదరులు పాల్గొన్నారు. V3 న్యూస్ మల్లాపూర్. మల్లాపూర్ కమిటీల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిండ్రు. వీళ్ళు పెద్ద ఎత్తున కార్మిక విభాగం నుంచి టీఆర్ఎస్కే తరఫున ఏర్పాటు చేసుకుని ముస్లిం సోదరిమణులందరూ కూడా ఇఫ్తార్ ఇవ్వడం నిజంగా కూడా గర్వించదగ్గ విషయం. ఈ నెల ఈ మాసం అంతా కూడా వాళ్ళు పవిత్ర దినాలుగా గుర్తించి పవిత్ర దినాలుగా ఈరోజు మరి సాయంత్రం 6:40కి ఇఫ్తారు ఇచ్చి ఉదయం 4 గంటల వరకు కూడా చేస్తారు. కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడనే గవర్నమెంట్ ద్వారా కూడా గత చరిత్రలో లేని విధంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని, పేద ప్రజల బట్టల పంపిణీ కార్యక్రమాన్ని, అదేవిధంగా ₹1,00,000 చొప్పున మస్జిద్కి ఇచ్చి దానికి ఇఫ్తార్ విందుకు ఖర్చు పెట్టడం, ప్రభుత్వ తరఫున కూడా మరి ఇఫ్తార్ విందు మరి ప్రతి సంవత్సరం లాల్ బహదూర్ స్టేడియంలో ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద ప్రజల పక్షపాతిగా పేద ప్రజలకు ఉపయోగపడే రకంగా వాళ్ళకి ఏది అవసరమో మరి మన సాంప్రదాయబద్ధంగా ఇవ్వాల్సినవి ఏవైతే ఉంటాయో పేద ప్రజలకు బట్టలు పంపిణీ చేయడం కానీ, మరి ఇఫ్తార్ విందులు చేసుకోవడం కానీ, అందరూ కలిసికట్టుగా ఉండడానికి ఏదో చేస్తామో మరి అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా మరి వాళ్ళకు కూడా బట్టలు పంపిణీ కార్యక్రమం, హిందువులకు వచ్చేసారు బతుకమ్మ పండ్ల బట్టలు పంపిణీ కార్యక్రమం, ఇవన్నీ కూడా అన్ని మతాలు సర్వమతాలను సమానంగా చూసే దశలో గౌరవ కేసీఆర్ గారు అందరికీ మరి బట్టలు పంపిణీ మరి మన సాంప్రదాయబద్ధంగా ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పంచుతూ మరి విందులు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నందుకు గౌరవ కేసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. మరి ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్కే తరఫున మరి ఇక్కడ కమిటీల్లో ఇఫ్తార్ విందు ఏర్పరిచినందుకు ఇక్కడ నాయకులందుకు అందరికీ కూడా ముస్లిం సోదరి సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. الله لمن حمده ربنا لك الحمد الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. اللهم بلغ مرادنا ومقاصدنا مقاصد الدين والدنيا والآخرة. اللهم ربنا تقبل منا صلاة المغرب وجميع عبادات واجعلنا من الشاكرين. صلى الله تعالى على خير خلقه ونور عرشه سيدنا محمد وعلى آله وصحبه أجمعين. ఈరోజు రంజాన్ నెల సందర్భంగా ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేసిన ఇక్కడ మక్సదే మదద్ ఫౌండేషన్ మన ఫైముద్దీన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రావడం జరిగింది. వీళ్ళ ఉద్దేశం ఒకటే, మక్సదే మదద్ ఈ ఫౌండేషన్ ప్రారంభించి దాదాపు 8-9 నెలలు అవుతుంది. వాళ్ళని నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 8 నెలల లోపే వేల మంది సాయం చేయడానికి ముందుకు వచ్చిన ఈ మక్సదే మదద్ని అభినందించి, అలాగే ఏ కార్యక్రమమైనా అంటే ఈ ఫౌండేషన్ చాలా బాగుంది, నేను చూసి ఆశ్చర్యపోయినాను. ఎవరైనా ఈ ఫౌండేషన్లో ₹100 కావచ్చు, ₹1000 కానీ ఇస్తే వాళ్ళు నెలకి ఇస్తే, ఒకవేళ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతాం ఆ ఫౌండేషన్లో ఉండమంటే వాళ్ళు ఎంత అమౌంట్ జమ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇస్తారు. ఇంకా ఈ ఫౌండేషన్లో ఎవరికైనా ఆపదన వస్తే తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఆదుకుంటారు. గతంలో 2 రోజుల ముందే ఒక డ్రైవర్ చనిపోతే 35,000 ఇవ్వడం జరిగింది. అంతేనా? ఇలాంటి సంస్థలు మనకుంటే ఈ భారతదేశంలో తెలంగాణలో
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభివృద్ధి పనులు చూసి ఈ ఫౌండేషన్ల గిట్ట వాళ్ళకి ఎంతో ఆనందం ఇచ్చి వీళ్ళ గిట్ట ముందు సాగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రతిరోజు ఇఫ్తార్లో కానీ ప్రతిరోజు ఏ గుడికైనా ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటున్న సుభాష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఈ రంజాన్ నెలలో ప్రత్యేక దువా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గంగా జమున తైజీబ్ అనేది హిందూ ముస్లిం ఎలాగైతే సాంప్రదాయం ఉంటారో ఇక్కడ చూడండి, అలాగే నేను ఎన్ని ఇఫ్తార్లు చేసినాము ఉప్పట్లో అలాగనే హిందూ ముస్లిం కలిసి ఇఫ్తార్ చేస్తాము. ఈ కమిటీ హాల్ గిట ఇఫ్తార్ హిందూ ఏర్పాటు చేస్తున్నా నాకు డబ్బు తక్కువ అయిందంటే ఎందుకు నేను కమిటీ హాల్ ఇప్పిస్తున్నాను మన రెడ్డి గారు ఇవ్వడం జరిగింది, ఇలాంటి కృష్ణారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కలిసిమెలిసి చేయడం ఈ తెలంగాణ సాంప్రదాయం. అందుకే మన తెలంగాణలో అలాగే భారతదేశంలో ఎప్పుడు సంతోషం ఉండాలని అమన్ శాంతి ఉండాలని కోరుకుంటున్నాను. रहमतुल्लाहि व बरकातुहू। आज माह रमज़ानुल मुबारक के मौके पर दावत इफ्तार का अहतमाम मकसद मदद फाउंडेशन ने किया है, जिसके फाउंडर है मोहम्मद फ़हीमुद्दीन शाह क़ादरी एजाज़ी और साथ ही साथ इनके साथियाँ सब मिलकर इफ्तार की पार्टी का अहतमाम किए हैं, जिसमें हमारे सब की बदरुद्दीन भाई और मुकामी एमएलए सुभाष रेड्डी साहब भी तशरीफ़ लाए हैं। और हम इस माह रमज़ान के सदक़े तुफ़ैल में दुआ गो हैं कि हमारे रियासत तेलंगाना में अमन व शांति क़ायम रहे और साथ ही साथ हिंदू मुस्लिम इत्तेहाद क़ायम रहे और साथ ही साथ इस माह मुबारक के रमज़ान मुबारक के सदक़े तुफ़ैल में हम सबको सेहत कामिला व अजला अता फ़रमाए। या हिलालमीन इस फाउंडेशन को तरक्की अता फ़रमाए। या हिलालमीन मकसद मदद की जो मकसद है उसको पूरी फरमाएँ और उसको तरक्की अता फ़रमाएँ। जो भी इस कारकुन इसमें मकसद मदद के कारकुन हैं उन तमाम को सेहत कामिला व अजला अता फ़रमाएँ। साथ ही साथ तेलंगाना के हमारे चीफ मिनिस्टर केसीआर साहब को माह रमज़ान के सदक़े तुफ़ैल में सेहत कामिला व अजला अता फ़रमाएँ। केटीआर साहब को भी सेहत कामिला व अजला अता फ़रमाएँ। कविता मैडम को भी सेहत कामिला व अजला अता फ़रमाएँ। मुकामी एमएलए सुभाष रेड्डी साहब को भी सेहत कामिला व अजला अता फ़रमाए। और होम मिनिस्टर साहब को भी इस माह रमज़ान के सदक़े तुफ़ैल में सेहत कामिला व अजला अता फ़रमाए। या हिलालमीन इन सबको जो भी हमारे दरमियान में कारपोरेटर एमएलए खुसूसन राजा शेखर रेड्डी साहब भी है उनको भी सेहत कामिला व तंदुरुस्ती अता फ़रमाए। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंता समीउल अलीम बफ़ज़्लि सुब्हानिका रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफ़ून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి మైనారిటీ మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఇఫ్తార్ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చాలా బాగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇఫ్తార్ కలకల కనిపిస్తుంది. గౌరవ కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మైనారిటీ మిత్రులకు ఇఫ్తార్ తోఫా రంజాన్ తోఫా కానీ మరియు లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ ఈ వేదికకి విచ్చేసిన సుభాష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు కూడా ఈ మసద్ అహ్మద్ ఫౌండేషన్ చూసి చాలా ఆనందపడ్డారు. వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మంచి జరగాలని చెప్పేసి అని వారు తెలపడం జరిగింది. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అందరికీ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं तमाम उन लोगों का शुक्र अदा करता हूँ जो मकसद मदद से जुड़े हुए हैं। एक छोटी सोच इंशाअल्लाह ताला आज एक अच्छी बड़ी कामयाबी ले लेके आई। इस सोच के पीछे जो है ना एक 20 साल का तजुर्बा जो ऑटो ड्राइवर्स जो कैब ड्राइवर्स है, रोज़मर्रा ज़िंदगी में जब कभी भी कुछ परेशानी आती तो वो लोग जो है ना इंटरसम में मुब्तला होते। इंटरसम में मुब्तला नहीं होना बोल के एक छोटी सोच से मकसद मदद का फाउंडेशन रखा गया था गुलिस्ता अगस्त 21 अगस्त 10 मुहर्रम को। तो इंशाअल्लाह ताला काफ़ी तादाद में लोग जुड़े और अच्छी काफ़ी अभी तक जो है ना अच्छी लोग की मदद कर रहे हैं। तो मैं तमाम लोगों का फिर एक बार शुक्रगुजार करता हूँ जो भी फाउंडेशन में जुड़े और बिलखुसूस हमारे बदरुद्दीन भाई का भी मैं बहुत बड़ा शुक्रगुजार हूँ। और हमारे बीती सुभाष रेड्डा और हमारे बिलखुसूस राजशेखर रेड्डा उन्हें भी बहुत इंस्पायर हुए हमारे फाउंडेशन के बारे में सुन के। मैं भी खुद 1 लाख रुपये आपके फाउंडेशन में रखता हूँ बल्कि उन्होंने हमारे को प्रॉमिस करे। बहरहाल लोगों की मदद हो रही, तमाम लोगों की दुआ से। अल्लाह ताला से दुआ है इस फाउंडेशन को अल्लाह ताला मजबूत करे, अल्लाह ताला इस फाउंडेशन को और तरक्की अता फरमाए और हम लोगों को लोगों की मदद करने की अल्लाह ताला तौफीक दे।
वालेकुम। ये टीआरएस केवी की तरफ से हमारे फ़यूम भाई वाइस प्रेसिडेंट है हमारे ड्राइवर एसोसिएशन की तरफ। ये बहुत महफिल अभी बहुत एमएलए साहब भी आए, बेहतरीन प्रोग्राम रखे में हर मज़हब के ड्राइवर भाई लोग आए, इसमें शामिल हुए और नमाज में भी भाई लोग शामिल हुए। और ये इफ्तार पार्टी में जो भी भाई है सबको शुक्रिया। और फ़यूम भाई जो प्रोग्राम रखे उनको भी अल्लाह और सेहत दो और दौलत दो, उनकी फैमिली को और अच्छा नवाज़े। सभी जो भी भाई आए सबको मुबारक, सबको सलाम, शुक्रिया, खुदा हाफिज़। ఇప్పుడు ఈరోజు ఇఫ్తార్ విందుకు హాజరైనటువంటి తాజ్ గ్రూప్ జనరల్ సెక్రటరీ గారు వారి యొక్క విషయం ఈరోజు మరి ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మక్సద్ మస్జిద్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి అలాగే టీఆర్ఎస్ కేవీ టాక్సీ సెక్టార్ సంబంధించినటువంటి నాగేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందుకు హాజరైనటువంటి అన్ని అసోసియేషన్లకు సంబంధించినటువంటి డ్రైవర్ మిత్రులకు ముందుగా ధన్యవాదాలండి. అట్లాగే ఏదైతే ఉందో ఈ ఇఫ్తార్ విందు అనేది ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి చాలా పవిత్రమైన రోజులు ఇవి. కాబట్టి ఈ ఇఫ్తార్ విందులో మరి మేమంతా మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమానికి మేమొకటి అనేది కులమతాలకు అతీతంగా మేము ఇక్కడ హాజరవ్వడం జరిగింది దీనిలో. కాబట్టి ఈ ఇఫ్తార్ విందుకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే మస్కదీ ఫౌండేషన్ ఇఫ్తార్ విందుకి తెలంగాణ డ్రైవర్ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దూప అంజనీల్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అతని సందేశం కూడా డ్రైవర్ సోదరులకు ఏం చెప్తారు, శుభాకాంక్షలని మాట్లాడవలసింది కోరుతున్నాను. మిత్రులకు అందరికీ నమస్కారములు. నా పేరు ధూపం ఆంజనేయులు, తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్ అసోసియేషన్ వేఐటీసీ అనుబంధ సంస్థ. ఇక్కడికి వచ్చిన మా తోటి డ్రైవర్ అన్నలకు అందరికీ కూడా రంజాన్ సందర్భంగా చాలామంది ఉపవాసం ఉంటారు. చాలా స్వచ్ఛమైన రోజు ఈరోజు. మన ముస్లిం మిత్రులకు, మైనారిటీ మిత్రులకు టీఆర్ఎస్ కేవీ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా టీడీఓ తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్ అసోసియేషన్ కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నాతోటి డ్రైవర్ అన్నలు చాలామంది కూడా వచ్చినారు. ఇది విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విందుకి టీఆర్సీపీటీ రాష్ట్ర అధ్యక్షులు కౌడ సతీష్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఈ మక్సదే మదత్ స్థాపించిన ఫయం గారికి కృతజ్ఞతలు. వాస్తవంగా కూడా ఆయన చాలా మంచి వ్యక్తిత్వం. ఈరోజు ఈ మక్సదే మదత్ ఫౌండేషన్ ద్వారా మరి మైనార్టీస్ ఏదైతే డ్రైవర్ సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా చేయి కలుపుకొని, అంటే ఒక ఇటువంటి కార్యక్రమాలే కాదు, ఇట్లాంటి ఇఫ్తార్ విందులను రంజాన్ కార్యక్రమాలనే కాకుండా రేపటి భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలలో ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఆదుకునే నాకంటూ ఒక ఫౌండేషన్ ఉందని ఒక మంచి మనసుతోటి స్థాపించగలిగిండు. మరి ఈరోజు ఒక 500 మందితోటి మక్సదే మద్దత్ అనే ఫౌండేషన్ రన్ అవుతుంది. ప్రతి నెల వీళ్ళందరి సహకారంతో, అంటే వాళ్ళ చేతులారా వాళ్ళే మా పైసా ఇందులో జమ చేస్తున్నాము, నా పైసా ఇంకొకరికి సహాయం చేయండి, వాళ్ళని ఆదుకోండి, అదేవిధంగా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నాకు ఇవ్వండి అనే ఒక సిద్ధాంతంతో ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసి అవగాహన కల్పించి ఇంత మంచి ఫౌండేషన్ తయారు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎట్ ద సేమ్ టైం భవిష్యత్తులో ఇంకా ఉన్న అంటే ఈ ఫౌండేషన్కి బాహ్యంగా ఉన్న మైనారిటీ డ్రైవర్స్ కూడా ఈ ఫౌండేషన్లో జమై అంటే ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఫహీం గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నాచారం కేఎల్రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్లో మస్కదీ ఫౌండేషన్ చైర్మన్ ఫహీముద్దీన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఫహీముద్దీన్ గారు చాలా కింది స్థాయి నుంచి ఒక క్యాబ్ డ్రైవరు, ఈరోజు దినదినంగా ఎదిగి ఈరోజు ఇంతమందికి ఇన్ని వందల మందికి ఇస్తున్నాడంటే చాలా సంతోషము. మస్కదీ ఫౌండేషన్ ద్వారా కూడా చాలామంది డ్రైవర్ మిత్రులు చాలా సహాయం అందుతున్నది. అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా వాళ్ళు ఆదుకోవడం జరుగుతుంది. మన ఫహీముద్దీన్ గారికి నేను తెలంగాణ క్యాబ్ డ్రైవర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని ఏఐటీయూస్ అనుబంధ సంస్థ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.